దేవుడు ఎక్కడ ఉన్నాడు? అదే మా మొదటి ప్రశ్న. మహారాజా, ఈ పైడి గిన్నెలో ఏమున్నది? బంగారు గిన్నె లోపల పాలు ఉన్నాయి. ఈ పాలలోనా ఏమేమున్నాయి? పాలల్లో పెరుగు, వెన్న, చల్ల, నెయ్యి అన్నీ ఉన్నాయి. పాలల్లో నెయ్యి, చల్ల, వెన్న, పెరుగు ఎక్కడున్నాయో దేనికి దాన్నే చూపించండి చూద్దాం. అన్నీ అందులోనే అంతర్లీనంగా ఉంటాయి. మరలాగే ఆ దేవుడు అంతటా అన్నిటా అంతర్లీనంగా ఉన్నాడు. దేవుడు ఏ దిక్కుగా చూస్తున్నాడు చెప్పగలిగితే ఇదే నా రెండవ ప్రశ్న. దీపం సెమ్మె. ఈ సెమ్మెలో పెరుగుతూ ఉండేదేమిటి? ఆరని దీపం. ఈ దీపం ఏ దిక్కుగా వెలుగు వెదజల్లుతూ ఉన్నది మీరు చెప్పగలరా? మరి ఎలా చెప్పమంటావు? ఈ సెమ్మెలో ఉన్న దీపం 4 ప్రక్కలా వెదజల్లుతూనే ఉంటుంది వెలుగులు. మరలాగే దేవుడు అన్ని దిక్కులా చూస్తూ ఉన్నాడండి. ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ సందేహమే మా చివరి ప్రశ్న. రాజా, దీనికి నన్ను సరైన సమాధానం చెప్పమని అంటే ఒక్క గడియ నేను మహారాజుగాను, తమరు సాధారణ పౌరునిగాను మారాలి. తమకిష్టమేనా? మహదానందంగా. ఎవరక్కడ? భటులారా, ఈ మహారాజును చెరసాలకు పంపించండి. ఈ అమాత్యని గంటేయండి. ఇప్పుడు ఇక్కడున్న ప్రజలకు అన్నం పానీయం ఏమీ ఇవ్వకుండా పస్తులు పెట్టండి. తల్లి, ఇదెక్కడి వేడుక? వేడుక కాదు మహారాజా, ఇదే ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడన్న దానికి అర్థం. నన్ను మహారాజును చేసి, తమన్ను ఒక పౌరుణ్ణి చేసి, ఒక్క క్షణ కాలంలో దేవుడు ఈ విధంగా ఒక నాటకాన్ని ఆడించాడు. ఇప్పుడు అర్థమైందా దేవుడు ఏం చేస్తున్నాడు అన్నది? తల్లి